నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ గారు అయితే సీఎస్ పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి ఏంటంటే అసెండ్ భూముల్ని తక్కువ రేటుకి అంటే 5 నుంచి 10 లక్షల లోపే తీసేసుకున్నారని చెప్పేసి జీవో నంబర్ 596 ద్వారా అసెండ్ భూములు అన్నింటినీ కబ్జా చేస్తున్నారని చెప్పేసి కూడా తను ఆరోపించడం జరిగింది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం సిఎస్ జవహర్ రెడ్డి గారి పైన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సంచలన వ్యాఖ్యలను చెప్పుకోవాలి. అసెండ్ భూములకు సంబంధించి జీవో నంబర్ 596ని అడ్డం పెట్టుకొని అసెండ్ భూములని చాలా తక్కువ ప్రైజ్లో అంటే 5 లక్షల నుంచి 10 లక్షల లోపే తీసేసుకున్నారు అని చెప్పేసి ఒక రకంగా చెప్పాలంటే కబ్జా చేస్తారు అన్నట్టే మాట్లాడడం జరిగింది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అంటారు? ఇప్పుడు జనసేన కార్పొరేటరు పీతల మూర్తి గారు ఇచ్చిన దానిలో నిజం కనపడుతుంది అక్కడ. ఎందుకంటే జవహర్ రెడ్డి గారు గత కొద్ది రోజులుగా ఎక్కువసార్లు ఉత్తరాంధ్ర పర్యటనలే కానివ్వండి, కానీ దానికి సాకుగా ఏం చెప్తున్నారంటే చెప్పుకునే విధానం వీళ్ళు 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, అందుకోసం నేను పర్యవేక్షించడం కోసం వెళ్తున్నాను అనేది బయట టాక్ ఇవ్వటం. అంటే ఆ విషయం కోసం నేను వెళ్ళటం, హోటల్స్ బ్లాక్ చేయటం, ఇవన్నీ అంటే రిజర్వ్ చేసి పెట్టుకోవటం, ఇవన్నీ జరుగుతున్నాయని చెప్తున్నారు. కానీ అక్కడ జరిగే విషయాలు వేరు. ఎందుకంటే 596 జీవోను అడ్డం పెట్టుకొని ల్యాండ్స్ అన్నీ కూడా 800 ఎకరాలు కబ్జా చేయటం జరిగింది. అంటే ఈవెన్ అది కబ్జా లెక్కే. ఎందుకంటే రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు దొంగతనంగా నడిపించాల్సిన అవసరం ఏంటి? సో అది పబ్లిక్గా అండ్ ఇప్పుడు టైం తక్కువ ఉంది. ఈ రిజల్ట్స్ వచ్చేది 4వ తారీఖు ఉంది. ఆ లోపల ఇప్పుడు కంగారుగా చేయించాల్సిన అవసరం ఏంటి? దొంగతనంగా వెళ్ళి చేయించాల్సిన అవసరం ఏంటి? దానిలో భారతిరెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఉన్నారనేది అంటున్నారు. వీళ్ళందరూ హస్తం కూడా ఉంది అని అంటున్నారు. అంటే ఇవన్నీ ఈయన ఉండి పర్యవేక్షిస్తున్నాడా, ఈయన దోచేశాడా? 5 లక్షల నుంచి 10 లక్షల వరకు అని అంటున్నారు ఎకరంకి. అంటే 800 ఎకరాలు అని అంటే వీళ్ళు ఎంత డబ్బు. ఇంకొకటి అదెంత పేద ప్రజలకు ఆల్రెడీ వాళ్ళు చేసుకుంటున్నారు. అది జీవోను అడ్డం పెట్టేసుకొని మొత్తం వీళ్ళు రాసేసుకోవటం స్టార్ట్ చేశారు. ఇంకా ఎక్కడా కూడా అసైన్మెంట్ భూములు అనేది లేకుండా చేసేస్తున్నారు. మొత్తం వీళ్ళ పేర్లకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. అందుకే వీళ్ళకి వైజాగ్ కావాలని వీళ్ళు అనటం, క్యాపిటల్ సిటీ వైజాగ్ని చేయాలి అనే ఉద్దేశానికి కారణం ఇవన్నీ రీజన్స్. ఇది ఒక 800 ఎకరాలు ఇప్పుడు ఇది బయట వచ్చింది, కానీ మిగతావి ఇంతవరకు తెలియదు. మిగతావి ఇంకెన్ని చేశారో. సో ఇవన్నీ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అదే అంటున్నారు కదా, ఈ సంవత్సరం మార్చి నుంచి జరిగిన రిజిస్ట్రేషన్లన్నీ కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉంటుంది అని అడుగుతున్నారు. ఎందుకంటే ఈ అసైన్ భూములన్నీ కూడా మార్చి నుంచి స్టార్ట్ చేశారనేది నడుస్తుంది. సో మార్చి నుంచి వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు, ఇప్పుడు స్టార్ట్ చేశారు. వీళ్ళు ఇంతకుముందు మార్చిలో నుంచి స్టార్ట్ చేసినట్టు నడుస్తుంది. వీటికన్నిటికీ కారణం జవహర్ రెడ్డి గారే. సో ఆయన జగన్మోహన్ రెడ్డి ఏవైతే చెప్తాడో అది తూచా తప్పకుండా పాటించడమే కానివ్వండి, ఆయన సంపాదించుకోవాలనే ఒక అత్యాశే కానివ్వండి, వీటికన్నిటికీ కారణంగా పేదవాళ్ళ భూములు, అసైన్ భూములన్నీ కూడా లాగేసుకోవటం జరుగుతూ ఉంది. వీటికన్నిటికీ ఇప్పుడు చెక్ పెట్టాలి అని అంటే ఖచ్చితంగా అవన్నీ రిటర్న్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏవైతే అసైన్ భూములు ఉన్నాయో ఆ భూములు చేసిన రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా, అంటే ప్రైవేట్ వాళ్ళు రిజిస్ట్రేషన్స్ అవి ఓకే, అసైన్ భూములు ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారో వాళ్ళందరివి కూడా రద్దు చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు దొంగచాటుగా చేసేసుకొని అది ఇప్పుడు రైతులకో ఇంకొకళ్ళకో ఎవరికైనా చిన్న రైతులకి ఎవరికో ఇచ్చే అవకాశం ఉంటుంది, పేదలకు అమ్ముకునేటట్టు ఉంటుంది. అంతేగాని వీళ్ళకి ఇన్ని వందల ఎకరాలు, సరే ఇది ఒక్కచోట బయటపడింది కాబట్టి మనం 100 ఎకరాలు అంటున్నాం, కొన్ని వేల ఎకరాలు వీళ్ళు ఆ రకంగా దోచుకోవటం జరిగింది. సో దీనిలో ఇప్పుడు ప్రముఖంగా భారతిరెడ్డి గారి పేరు కూడా వినపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మార్చి నుంచి జరిగిన ఈ భూములు, అసైన్ భూములు అన్నీ కూడా రద్దు చేయాల్సిన అవసరం అయితే కనపడుతుంది. అంటే జవహర్ రెడ్డి గారి పైన కూడా చాలా, అసలు మనం చూస్తుంటే ఎన్నికల కోడ్ రాకముందు నుంచి కూడా అసలు జవహర్ రెడ్డి గారు చాలా చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పని చేస్తున్నారు, అంటే రాష్ట్రం కోసం కాకుండా ప్రజల కోసం కాకుండా ఒక వ్యక్తికి హెల్ప్ చేసే రకంగా ఆ మనిషి ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అండ్ మనం చూసాం ఎన్ని కంప్లైంట్స్ కేంద్రానికి ఇచ్చారు మిగతా పార్టీ వాళ్ళు అని. పురంధేశ్వరి గారు కూడా ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చారని మనం చూసాం. ఇలాంటి ఒక వ్యక్తికి ఎందుకు ఇంతవరకు మీద యాక్షన్స్ ఎందుకు తీసుకోవాలి? అసలు సిఎస్ గారు ఇట్లా చేస్తుంటే ఎందుకు ఈసీ కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయింది?
ఖచ్చితంగా అందరూ కూడా అదే డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇదివరకే తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ప్రతి చోట వైఫల్యాలు కనపడ్డాయి, ఒక్క చోట కాదు, ప్రతి చోట వైఫల్యాలు కనపడుతూనే వచ్చాయి. కానీ ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు, ఈ అసైన్ భూములకి అతనికి లింక్ ఉంది కాబట్టి ఇప్పుడైనా సరే ఈసీ యాక్షన్ తీసుకోవాలనేదే అందరూ కోరుతున్నారు. కానీ ఇప్పుడైనా తీసుకుంటుందా? ఇంకా తీసుకునే అవకాశం అంటే ఇంకా దగ్గర 4వ తారీఖు వచ్చేసింది. ఇంకా 4వ తారీఖు ఉన్నప్పుడు ఇంకా టైం లేదు. సో ఇప్పుడు కూడా తీసుకునే అవకాశం కనపడటం లేదనేదే అనిపిస్తుంది. ఈ తీసుకునే వాళ్ళైతే పురంధరేశ్వరి గారు ఎప్పుడో లెటర్ ఇచ్చారు, అప్పుడే తీసుకోవాల్సిన అవసరం ఉండేది. సో అప్పుడు తీసుకొని ఉంటే ఇన్ని అడ్డంకులు ఉండేవి కావేమో. కానీ ఇప్పుడు ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఇంట్లో ఉంది అని అంటే కారణం జవహర్ రెడ్డి గారే అనేది స్పష్టంగానే అందరికీ తెలిసిన విషయమే. జవహర్ రెడ్డి గారు అచ్చంగా జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాస్తున్నారు. అది ఓపెన్గా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆయన ప్రజాధనంతో, ప్రజలు కట్టే ట్యాక్స్తో, ప్రభుత్వ ధనంతో ఆయనకి ఒక ఆ పోస్ట్లో ఉంటూ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది విద్యావంతులైన అతను గుర్తుపెట్టి ఆలోచించాల్సిన విషయం. సో ఖచ్చితంగా ఇదంతా కూడా జవహర్ రెడ్డి గారు చేస్తున్న పనులే. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పటికీ కూడా కేంద్రం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మనుషులకి ఇంకా సపోర్ట్ చేస్తున్నారంటారా? అంటే ఈసీ చేసిన ఈ పనులు ఏవైతే చూస్తే మనకి పెన్షన్ వేజ్ కూడా వచ్చి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మనం చూసాం. అండ్ ఇక్కడ రాష్ట్రంలో ఎన్ని అంటే అల్లకల్లోలం అయిపోతుంది, ఎన్ని దాష్టికాలు వేస్తారో ఏంటనే చూసాం. సీఎం తర్వాత అన్ని హక్కులు ఉన్న ఒక వ్యక్తిగా సీఎస్కి ఎన్నో ఉన్నాయి, ఆయన కూడా ఎక్కడ కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, ఎలాంటి దాని గురించి మాట్లాడలేదు. అంటే దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఇక్కడ మనకు సిఎస్ఏ దొరుకుతున్నాడు కదా. సో బయట ఆయన ఇదివరకు ఈ విషయాల్లో అన్నిటిలో వెనక నుండి చేసినట్టు ఆధారాలు కనపడ్డాయి. కానీ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ అతను రిజిస్ట్రేషన్కి అటెండ్ అవటం కూడా కనపడింది. సో ఆయన రిజిస్ట్రేషన్కి అటెండ్ అవటం కూడా కనపడినప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయింది? సో ఎందుకు సిఎస్ గారు అన్ని 100 ఎకరాలు అక్కడ కొనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సో ఆయన పేరు మీద ఎంత ఉంది, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ మీద ఎంత రాసుకున్నారు? సో ఇవన్నీ కూడా బయట రావాల్సిన అవసరం అయితే కనపడుతుంది. కానీ ఆయన 2 రోజుల క్రితము వెళ్ళారనేది అయితే పక్కా ఆధారాలు ఉన్నాయి కదా. సో అది ఎందుకు వెళ్ళారు, సో దేనికోసం వెళ్ళారు? కానీ బయట ఇచ్చిన ఇది ఇష్యూ ఏంటంటే 9వ తారీఖు ప్రమాణ స్వీకారం ఉంది. సో దానికోసం ఆయన పర్యవేక్షించడానికి వెళ్ళారు అన్నట్టు చెప్పారు. కానీ రిజిస్ట్రేషన్స్కి ఎందుకు వెళ్ళారు అనేది కూడా ఆయన బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఇన్ని అభియోగాలు వచ్చినప్పుడు జవహర్ రెడ్డి గారే నోరు తెరిచి సో ఇది జరిగింది అనేది అయితే ఖచ్చితంగా బయట పెడితే సో కన్ఫ్యూజ్ అనే దానికి క్లియర్ అవుతుంది. కానీ ఆయన ఎక్కడా కూడా ఆయన మాట్లాడటం లేదు. ప్రజలకి ఇన్ని డౌట్లు ఉన్నప్పుడు ఆయన చెప్పాల్సిన అవసరం కూడా ఉంది కదా. కానీ ఆయన ఎందుకు నోరు విప్పట్లేదో తెలియదు. ఇన్ని రకాల అభియోగాలు ఆయన మీద వస్తున్నాయి. సో ఈసీ అయినా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇంత కన్ఫ్యూజింగ్ ఇంత ఇది ఉన్నప్పుడు ఈసీ దీన్ని క్లారిఫై చేయాల్సిన అవసరం కూడా కనపడుతుంది. రైట్.